హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాము. ఈరోజు అయితే నేను మొత్తం చూపిస్తాను. మేము వీడియో తీసింది ఇదే రామోజీ ఫిలిమ్స్ ఎంట్రన్స్. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీగా గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. ఫ్రెండ్స్, మనం ఆన్లైన్లోనే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కార్ పార్కింగ్ నుంచి ఈ ప్లేస్కి నడిచి రావాలి. ఇక్కడే టికెట్లు ఇచ్చి రామోజీ ఫిలిం సిటీ అని స్టిక్కర్ అంటిస్తారు. ఈ బస్సులోకి ఎక్కిస్తారు మనల్ని. ఏసీ బస్సులు, నాన్ ఏసీ బస్సులు ఉంటాయి. దీన్ని యూరేకా పాయింట్ అంటారు. ఫ్రెండ్స్, మనం వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మనల్ని ఇలాంటి బస్సుల్లోకి ఎక్కిస్తారు. ఫ్రెండ్స్, బస్సెస్లో గైడ్లు ఉంటారు. వాళ్ళు మనకి చూపిస్తారు మొత్తం. లోపల పెద్ద ప్రపంచమే ఉంది ఫ్రెండ్స్. అబ్బో, ఇదే బృందావన్ గార్డెన్ ఫ్రెండ్స్. వ్యూ పెద్ద మహల్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడే సూర్యవంశం సీన్స్ తీశారు. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఫొటోస్ దిగటానికి చాలా బాగుంటుంది. ఈ ఫౌంటైన్ చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. దీన్నే ఏంజల్ ఫౌంటైన్ అంటారు ఫ్రెండ్స్. ఈ ఫౌంటైన్ దగ్గర ఓ మధు ఓ మధు సాంగ్ తీశారు. ఇక్కడ బస్సులు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, వాటిల్లోనే మనల్ని దింపుతారు. ఇదే గ్లో గార్డెన్. ఇక్కడే ఉల్లాలా ఉల్లాలా సాంగ్ తీశారు. ग्लो गार्डन न्यू अट्रैक्शन ऑफ द कार्निवल. इसे ग्लो गार्डन कहा जाता है. 7 बजे को खुलने वाले, which will start at 7 PM. Now look at your right side पे देखिए, right side. This is the first garden of garden. The outer look describes Delhi's Mughal garden and from inside Mysore Vrindavan garden. ఇది జగ్ ఫౌంటైన్, డిటాచబుల్ ఫౌంటైన్. రోమన్ ఆర్కిటెక్చర్స్ క్రియేట్ చేశారు. ఇదే చంచల్గూడ సెంట్రల్ జైల్ సెట్టింగ్. ఇక్కడే సాహో అండ్ త్రిబుల్ ఆర్, రావణ్ మూవీస్ తీశారు. జైల్ సెట్టింగ్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఖైదీలు కూడా ఉన్నట్టు సెట్టింగ్ పెట్టారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెళ్ళేది ట్రైన్ సెట్టింగ్ ఫ్రెండ్స్. ఇక్కడే అత్తారింటికి దారేరు సినిమా తీశారు ఫ్రెండ్స్. ఇక్కడే ఎంత ఖర్చు అయినా పర్లేదు, స్టేషన్ మొత్తం ఖాళీ అయిపోవాలి అంటాడు కదా, ఆ సీన్ ఇక్కడే తీశారు. ఇప్పుడు మనం భాగవతం సెట్కి వెళ్తున్నాం. చూడండి ఎంత బాగుందో. ఇక్కడే భాగవతం మూవీ సీరియల్స్ తీశారు. సభలో చూడండి, రాజులు కూర్చుని మాట్లాడుకుంటున్నట్టు సెట్ చేశారు. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ చూడండి, భాగవతంలో ఉన్న విగ్రహాలు కూడా పెట్టారు. కౌరవులు, పాండవులు వాళ్ళ విగ్రహాలు ఎంత బాగా చెక్కారో చూడండి ఫ్రెండ్స్. లైట్ సెట్టింగ్ సూపర్ ఉన్నాయి కదా.
మనం వెళ్ళేది ఎయిర్పోర్ట్కి. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నెక్స్ట్ పార్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్. బాహుబలి సెట్టింగ్ కూడా నెక్స్ట్ పార్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తిరిగి యురేకే పాయింట్కి వచ్చేసాము. ఇక్కడ ఆడుకోవటానికి ఎన్ని ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఎగ్జిబిషన్ లాగా ఉంది ఫ్రెండ్స్. వీళ్ళు పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా అయిపోయి ఆటలాడుతున్నారు. పెద్దవాళ్ళనే మర్చిపోయారు ఈ ప్లేస్ని చూసి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఉన్నాను, ట్రైన్ ఎక్కాను. ఇక్కడ బ్లూ కలర్లో బొమ్మ కనబడుతుంది కదా, దాన్నే ఫంగుస్తాన్ అంటారు. మేము ఇక్కడ అందరం బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నైట్ టైం డ్యాన్స్ ప్రోగ్రామ్ చూపిస్తారు ఫ్రెండ్స్. మేము కూడా ఇప్పుడు ఒక సాంగ్ చూపిస్తాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. నైట్ టైం ఇక్కడ డిన్నర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చాలా సూపర్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.